అందించారు. సాగర్ ఐరమ్మ మరణించబోయిన ఆమె కమ్యూనిస్టు యోధురావు. అదేవిధంగా మొత్తం వైద్యులు రవి నారాయణ రెడ్డి, బద్దం నల్లారెడ్డి వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో తెలంగాణ సాధించారు. అప్పుడు తెలంగాణ ఇది మలి పోరాటం అంటారు, అది తొలి పోరాటం. మధ్య పోరాటం కూడా ఒకటి జరిగింది. మధ్య పోరాటం చెన్నారెడ్డి గారు ఆధ్వర్యంలో అప్పుడు కూడా ఉవ్వెత్తున ఉద్యమం నడిచింది. అప్పుడున్న పార్లమెంట్ స్థానాలు 10 అనుకుంటాం తెలంగాణలో. 10కి 9 తెలంగాణ ప్రజా సమితి పేరుతో గెలవడం జరిగింది. ఒక మనదే కాశీ గారే కొద్ది తేడాతో ఓడిపోయాడు. సంబరాలు జరుపుకుంటున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. నేనైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు పాల్గొంటూనే ఉన్నాను రకరకాల కార్యక్రమాల్లో. అందువల్ల మనకి ఈ సాధించుకున్న తెలంగాణలో మనందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, రాజకీయాలు చెప్పుకునే సందర్భం కాదు కాబట్టి ఇంతమేరకు నేను ప్రస్తావన చేసి, తద్వారా ఇవాళ ఈ కార్యక్రమంకి దానికి అనుబంధం ఉంది. దాని సందర్భంగా ఇవాళ పెట్టాడు. ఇంకొద్దిగా డైరెక్ట్గా అర్థమయ్యేది పెట్టుకుంటే బాగుండేది. అది ఏదేమైనా మా మండల గారికి అభినందనలు తెలియజేస్తూ, మీ దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి పాలొచ్చి కళా పరిషత్ పెద్దలందరికీ, డాక్టర్ గారికి, వెంకటేశ్వర గారికి, రామలింగం గారికి, రాజుకి, ఇంకా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు మీ చేతుల మీదుగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి కొంతమందిని, ఒకరిద్దరిని సన్మానం చేయాలని భావించారు సార్. మీ అందరి అనుభవంతో ఈ యొక్క చిన్న గీతం నేను తెలుగు పాడేది చాలా తక్కువ, ఎక్కువ హిందీ ఉంటుంది నాకు కాంపిటేటివ్గా. కవాలి, గజల్, భజన్ ఇలా ఓకే బాబు ఓకేనా రాణి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పాల్వంచ కళా పరిషత్. మరి ఇక్కడ వచ్చిన పెద్దలు పాల్వంచ కళా పరిషత్ ప్రతి కార్యక్రమంలో వారు రావటం, ఆశీర్వదించటం మా అదృష్టం. పాల్వంచ అంటేనే కళ్ళకు పుట్టినిల్లు. మరి ఎన్నో రకాల కళాకారులను ఈ వేదిక, ఈ పాల్వంచ సమాజానికి అందించింది. దాంతో పాటు నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నా కాబట్టి నిజానికి ఆ రోజు కష్టాలు వేరు, మీ అందరికీ తెలుసు. ఆ రోజు అన్న సార్ చెప్పినట్టుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేశాం. మా మదిలో కేవలం తెలంగాణ రావాలనే ఒకటే ఉండేది, ఇంకా వేరే ఏం లేదు. అంకుటిత దీక్షతో ఆ రోజు మేమందరము ఇక్కడ మన మధ్యలో ఉన్న అన్నదమ్ములందరూ కూడా ఆ రోజు మాతో అందరం కలిసి ఉద్యమంలో పాల్గొన్నోళ్ళమే. ఇంకోళ్ళైతే ఓ కుటుంబం ఉంది ఇక్కడ, మంజూర్ భాయ్ అంటారు ఆయన్ని. 3 కొడుకులు, మంజూర్ అన్న, అవసరం ఉండాలి వైఫ్ కూడా వచ్చేది. ఎక్కడ కూర్చోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా, ఏం చేయాలన్నా సరే ఆ కుటుంబము తెగాంచి పోరాడింది. దానికి తోడు టర్రర్ అంటే రషీద్ భాయ్ అంటారు ఆయన్ని, టర్రర్ అంటారు ఆయన్ని. అన్న మనం చేయాల్సిందే, తెలంగాణ రావాల్సిందే, ఎన్ని కేసులైనా సరే మనం భరిద్దాం, చేద్దామని చెప్పి ఎంతోమంది యువకుల్ని ప్రోత్సహించి తాను వెనుకుండి
కేసులైనా ఏదున్నా సరే చూసుకుందామని చెప్పి చాలామంది యువకుల్ని రషీద్ అన్న ప్రోత్సహించింది. నా పాత్ర ఏం లేదు, నేను వాళ్ళతో పాల్గొంటూని అక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి వారి యొక్క రాసినటువంటి గీతాలని ఇక్కడ కొంతమంది సీనియర్ కళాకారుల చే కూడా మనకు ఆనందింపజేయడానికి ఒక వినోదాన్ని కూడా ఏర్పరిచారు. ముఖ్యంగా దాశరథి గారు, నేను స్వయంగా దాశరథి గారి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నేను చదువుకునే రోజులలో మాది పీడిఎస్సీలో తిరిగేవాడిని నేను. అప్పుడు హేమలత లవణం గారు అని చెప్పేసి ఆయన జాషువా గారు అల్లుడు, హేమలత గారు జాషువా గారి బిడ్డ. నేను పక్కన ఇల్లెందు క్రాస్ రోడ్డు దగ్గర కవిరాజ తోట అని ఉంటుంది, ఆయన కవిరాజు, ఆయన కవి. ఈ కార్యక్రమాలన్నీ ఆయన పెడుతుండేవాడు. అప్పుడు ఈ దాశరథి గారిని చూడటం జరిగింది. ఆయన విద్యాభ్యాసం మొత్తం కూడా మన ఖమ్మంలోనే జరిగింది. పుట్టడం వరంగల్లో, మహబూబాద్, చిన్నగూడూరు అయినప్పటికీ మన దగ్గరే ఎక్కువ ఆయన తిరగటం జరిగింది. ఇక్కడ ఖమ్మంలో విద్యాభ్యాసం చేసి తర్వాత ఆయన భోపాల్లో, తర్వాత ఆయన ఉన్నత చదువులు చదవటం, ఆ తర్వాత కవిగా మారటం, తర్వాత ఆయన ఉద్యమంలో తొలిదేశ ఉద్యమంలో ఆయన రుద్రవీణ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాసి ప్రభుత్వానికి వ్యతిరేక, నైజాంకు వ్యతిరేకంగా ఆయన జైలు పాలై 110-150 మంది నిజామాబాద్ కోటలో, ఒట్టి కోటలో పడేస్తే అక్కడ ఆయన కవిత్వం చదువుతూ ఉంటే అక్కడ బొగ్గు అంటే ముఖం కడుక్కోవడానికి బొగ్గును పంపించేవాడట. ఆ బొగ్గుతో గోడ మీద రాసేవాడట ఆయన రాసినవన్నీ. అది అగ్నిధార అని చెప్పేసి అప్పట్లో ప్రచారం అయింది, అప్పుడు ప్రచురితమైంది. అటువంటి మహానుభావులు కన్న నేల మన నేల. ఇక నారాయణ రెడ్డి గారి గురించి మీకు తెలియదేమి కాదు. ఆయనతో కూడా స్వయంగా చాలా ఆయన ఎదురుగా నాటకాలు ఆడటం, ఆయన మా గురించి ప్రశంసించడం, ఇవన్నీ కూడా ఆయన రాసినటువంటి విశ్వంబరకి జ్ఞానపీఠ అవార్డు రావటం, తర్వాత ఆయన మరి పద్మశ్రీ అలాగే పద్మవిభూషణ్ బిరుదులు పొందటం. ఆయన కూడా మన యొక్క తెలంగాణ సాహిత్యాన్ని మరి ఎంతో ముందుకు తీసుకెళ్ళాడు. ఇవాళ ఇద్దరు కవులు కూడా మన తెలంగాణ యొక్క సాహితీ ప్రపంచానికి చాలా ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు. వారిద్దరి యొక్క గీతాలను కూడా ఇక్కడ చేయటం, అలాగే ఇక్కడ మన ఉద్యమకారులను సన్మానించుకోవటం, నన్ను ఇక్కడికి ఒక అతిథిగా పిలవటం అనేది చాలా సంతోషం. చేసే రాజు ఉంటే ఇక్కడ మనం ఇందాక రాజు గౌడ్ అని అనుకున్నాం. పాల్వంచ కళా పరిషత్ ముందుకు పోతుందంటే రాజు గౌడన్ లాంటి వాళ్ళు ఉండబట్టే పోతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మొదటి స్టెప్ తీసుకొని నిన్న వాళ్ళకి ఇవ్వటం కూడా, తెలంగాణ రాష్ట్రం దశాబ్ద కాలంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈరోజు కవులు, రచయితల్ని, కళాకారుల్ని గౌరవించడం కూడా మనం అందరం సంతోషపడాలి. అది స్ఫూర్తిదాయకంగా కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా కవులు, కళాకారులు, ఎంతోమంది విద్యార్థుల త్యాగాలు, వీటన్నిటి వల్ల తెలంగాణ వచ్చింది. తెలంగాణలో మనం ఇక్కడ దాంట్లో రాశారు కూడా, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మనం తెచ్చుకున్నాం. ఆ తెలంగాణలో ఇప్పటికి కూడా మనం ఏం కోరుకున్నాం అవి జరగట్లేదనేది కూడా ఈ వేదిక ముఖంగా చెప్పకపోతే మనం నిజంగా తెలంగాణ వాదులం కాదు. నిజంగా ఇంకొకటి, వాళ్ళకి 250 గజాలు ఇస్తానన్నది కూడా మీ తరఫున రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోవటానికి కూడా నేను ఎప్పుడైనా ముందుంటానని కూడా తెలంగాణ ఉద్యమకారులకి నేను ఈ వేదిక ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతకుముందు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, తెలంగాణ ఉద్యమకారుల్లో నేను కూడా ఒక బిడ్డ లాంటి వాడిని. ఆ రోజు తెలంగాణ రావాలని కోరుకునే నాలాంటి ఎన్నో లక్షల మంది కూడా వాళ్ళంతా ప్రార్థన, వాళ్ళంతా సంకల్పం వల్లనే తెలంగాణ వచ్చింది.